అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు. మూడోసారి బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమిలో అన్ని రాష్ట్రాలు కూటమిగా ఏర్పడి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన దేశం ఎంత భద్రంగా ఉందన్నది మనం కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇవాళ మనం ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా ఒక మంచి రవాణా సౌకర్యం కావచ్చు, దేశ సరిహద్దుల్లో మనకున్న రక్షణ కావచ్చు, నరేంద్ర మోదీ గారు వచ్చిన ఎంత బలపడిందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం. అలాంటి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం మన దేశం చేసుకున్న గొప్ప అదృష్టంగా భావించాలి. అలాగే రానున్న రోజుల్లో కూడా అటు లోకల్ బాడీస్ లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తే రానున్న రోజులు తెలంగాణ కూడా అధికారం తీసుకొచ్చే విధంగా సజ్జమని మేమందరం భావిస్తున్నాం. ఈ రోజు అశ్వారాబాద్ లో బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగడం చాలా ఆనందం కలిగింది. జై జనసేన. శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక శుభదినం. మనకి ఏదైతే మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మొదటిగా 3 సార్లు చేశారనే సందర్భం ఏదైతే ఉందో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ఈరోజు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. కాబట్టి మిత్రపక్షాలతో మాతో కలిసి ఈరోజు ఎవరైతే మామూలుగా ఉన్నారో టీడీపీ కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి మొత్తం అందరితో మమేకమయ్యి ఈ రోజున ముచ్చటగా మూడోసారి మన ప్రధానిగా మన ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఈ సంబరాలని ఇరు పార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో పండగ వాతావరణంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జరుపుకోవడం, పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి జరుపుకోవడం మంచి శుభపరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.